వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వై ప్లేట్లెట్ కౌంట్ డిక్రీసెస్ ఇన్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మన బాడీలోని ప్లేట్లెట్ కౌంట్స్ ఎందుకు తగ్గుతాయి? సో ప్రజెంట్ ఇప్పుడు సీజనల్ డిసీజెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. ప్లస్ డెంగ్యూ ఫీవర్ ఉంది అంటే ఖచ్చితంగా ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఎందుకు ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది? మనకు వచ్చేది ఫీవర్. సో ఫీవర్ వల్ల మనకి ప్లేట్లెట్ కౌంట్ ఎందుకు తగ్గుతుంది అనేది దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. సో అసలు డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటి? డెంగ్యూ ఫీవర్, ఏ వైరల్ ఇల్నెస్ ట్రాన్స్మిటెడ్ బై Aedes mosquitoes, is a significant health concern in many tropical and subtropical regions. One of the critical laboratory findings in dengue patients is a decrease in platelet count, a condition known as thrombocytopenia. సో డెంగ్యూ ఫీవర్ ఏంటంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఎడిస్ మస్కిటో అనే దోమ వల్ల ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక మనిషి నుండి మనిషికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది ఎక్కువ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్, ఎక్కువ వర్షాలు ఉండే ప్రాంతాల్లో లేదంటే రైనీ సీజన్స్లో మనం దీన్ని ఎక్కువగా చూడగలుగుతుంటాం. మెయిన్గా దీని ల్యాబొరేటరీ ఫైండింగ్, డెంగ్యూ ఫీవర్ ఉంది అని మనం టెస్ట్ చేయించుకుంటే ఆ ల్యాబొరేటరీ ఫైండింగ్లో మ్యాక్సిమం పేషెంట్స్కి ఏం కనిపిస్తుంది అంటే డిక్రీజ్ ఇన్ ప్లేట్లెట్ కౌంట్ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం మెడికల్ టర్మ్లో థ్రోంబోసైటోపీనియా అని పిలుస్తాం అనమాట. బట్ వై డస్ డెంగ్యూ ఫీవర్ లీడ్ టు సచ్ ఏ రిడక్షన్ ఇన్ ప్లేట్లెట్స్? లెట్స్ ఎక్స్ప్లోర్ ద అండర్లయింగ్ మెకానిజం. సో బట్ ఒక ఫీవర్ వల్ల ఎందుకు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయో దాని గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ప్లేట్లెట్స్? సో డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ప్లేట్లెట్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. What are platelets? Platelets or thrombocytes are small colorless cell fragments in our blood that form clots and stop or prevent bleeding. Platelets are made in our bone marrow, the sponge-like tissue inside our bones. సో ప్లేట్లెట్స్ అంటే ఏంటంటే ప్లేట్లెట్స్ని మనం థ్రాంబోసైట్స్ అని కూడా పిలుస్తాము. ఇవి కలర్లెస్గా స్మాల్గా ఉంటాయి అదర్ సెల్స్తో కంపేర్ చేస్తే. అలాగే ఇవి మన బ్లడ్లో క్లాట్స్ ఫామ్ చేస్తాయి. అలాగే బ్లీడింగ్ని కూడా ప్రివెంట్ చేయడానికి, లేదంటే ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి కూడా ఈ ప్లేట్లెట్స్ మనకి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడ మేడప్ అవుతాయంటే బోన్ మ్యారోలోని ఎస్పెషల్లీ స్పాంజ్ లైక్ టిష్యూస్లో మేడప్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు స్పాంజీ బోన్ మ్యారో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో దీంట్లోనే రెడ్ మ్యారో ఉంటుంది. సో ఈ బోన్ మ్యారోలోనే బ్లడ్ వెజల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ప్లేట్లెట్స్. సో ఈ ప్లేట్లెట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ స్పాంజీ లైక్ స్ట్రక్చర్లో ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ కౌంట్ ఏంటి, లైఫ్ స్పాన్ ఎంత? సో ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి 1,50,000 to 4,50,000 ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది అనమాట పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్లో. The body normally renews the platelet supply continually in the bone marrow. సో బోన్ మ్యారోలో కంటిన్యూస్గా ప్లేట్లెట్ సప్లై అనేది రెన్యూ అవుతూనే ఉంటుంది. సో యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 7 నుంచి 12 days వరకు, నథింగ్ బట్ 1 week to 2 weeks, 1 to 2 weeks వరకు లైఫ్ స్పాన్ అనేది ఉంటుందన్నమాట ప్లేట్లెట్కి. నెక్స్ట్ చూసినట్లయితే ఫంక్షన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్. అసలు ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? బ్లీడింగ్ని ప్రివెంట్ చేస్తాయి. ఎప్పుడైనా సరే మన బ్లడ్ వెజల్స్ కానీ మనకి ఎప్పుడైనా ఇంజ్యూర్ అయినప్పుడు సో బ్లీడింగ్ని స్టాప్ చేయడం అంటే నథింగ్ బట్ అక్కడ ఇంజ్యూర్ అయిన ఏరియాలో క్లాట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. బ్లీడింగ్ అవ్వకుండా ఆపుతుంది. అలాగే హెల్ప్స్ వూండ్ హీలింగ్. సో వూండ్ హీలింగ్ కూడా పెంచుతుంది. పార్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ప్లేట్లెట్స్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్లో కూడా మంచి రోల్ ప్లే చేస్తాయి అనమాట ఈ ప్లేట్లెట్స్. ఎందుకు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఎస్పెషల్లీ తగ్గుతాయో సో ఒక 5 reasons ఇక్కడ నుంచి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇంపాక్ట్ ఆఫ్ ద డెంగ్యూ వైరస్ ఆన్ ద ప్లేట్లెట్స్. సో డెంగ్యూ ఫీవర్ is caused by the dengue virus which has 4 distinct serotypes. When the dengue virus enters the bloodstream, it primarily targets and infects various cells including immune cells like macrophages and dendritic cells. This viral infection disrupts normal platelet production and function in several ways. సో డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. దీంట్లో చాలా డిఫరెంట్ సీరోటైప్స్ అనేవి బ్లడ్ సీరోటైప్స్ అనేవి ఉంటాయన్నమాట. నార్మల్గా ఈ డెంగ్యూ వైరస్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి వేరియస్ సెల్స్ని వేరు కణాలని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అందులో ఎస్పెషల్లీ ఇమ్యూన్ సెల్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అవే మ్యాక్రోఫేజెస్ అండ్ డెండ్రైటిక్ సెల్స్. సో ఇవి ఇలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మన ప్లేట్లెట్ ప్రొడక్షన్ కానీ ప్లేట్లెట్ పనిచేసే విధానం కానీ చేంజ్ అవుతుంటుంది.
సో ఫస్ట్ రీజన్ వచ్చేసి డైరెక్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ప్లేట్లెట్స్. సో డైరెక్ట్గా ప్లేట్లెట్స్ ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల. డెంగ్యూ వైరస్ కెన్ డైరెక్ట్లీ ఇన్ఫెక్ట్ ప్లేట్లెట్స్ లీడింగ్ టు their destruction. Although platelets are not the primary target of the virus, their infection contributes to decreased platelet number. సో డైరెక్ట్గా ప్లేట్లెట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల డిక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ అంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది. అలాగే ఇమ్యూన్ మీడియేటెడ్ డిస్ట్రక్షన్. ద బాడీస్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు డెంగ్యూ ఇన్ఫెక్షన్ కెన్ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ దట్ మిస్టేకెన్లీ టార్గెట్ అండ్ డిస్ట్రాయ్ ప్లేట్లెట్స్. సో నార్మల్గా ఏదైనా వైరస్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు యాంటీబాడీస్ ఏం చేస్తాయి, ఆ ఎంటర్ అయిన వైరస్ని లేదంటే ఆ ఫారిన్ బాడీని డిస్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినడం వల్ల డెంగ్యూ వైరస్ ఎంటర్ అయినప్పుడు సో మన యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే మన ఓన్ ప్లేట్లెట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. దీన్ని మనం ఇమ్యూన్ మీడియేటెడ్ డిస్ట్రక్షన్ అని పిలుస్తాం. సెకండ్ కాజ్ వచ్చేసి బోన్ మ్యారో సప్రెషన్. ద బోన్ మ్యారో ఈస్ ద బాడీస్ ప్రొడక్షన్ లైన్ ఫర్ బ్లడ్ సెల్స్ ఇంక్లూడింగ్ ప్లేట్లెట్స్. Dengue fever can cause bone marrow suppression where the production of new platelets is impaired. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనం ఏం చేసామంటే ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన ప్లేట్లెట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ప్రొడ్యూస్ అవ్వకుండా చేస్తున్నాయి అనమాట. దానికి ఉండే రీజన్స్ 2 రీజన్స్ ఇచ్చారు. సైటోకైన్ రిలీజ్. The body releases various cytokines in response to dengue infection. Some of these cytokines can inhibit the bone marrow ability to produce platelets. So డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల డెంగ్యూ వైరస్ మన బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అవ్వడం వల్ల కొన్ని సైటోకైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఈ సైటోకైన్స్ ఏం చేస్తాయంటే బోన్ మ్యారో ఎబిలిటీని డిస్టర్బ్ చేస్తాయి. సో ప్లేట్లెట్స్ని ప్రొడ్యూస్ చేయకుండా ఈ సైటోకైన్స్ అనేవి యాక్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ వైరల్ ఎఫెక్ట్స్. ద డెంగ్యూ వైరస్ కెన్ హ్యావ్ ఏ డైరెక్ట్ టాక్సిక్ ఎఫెక్ట్ ఆన్ ద బోన్ మ్యారో సెల్స్ ఫర్దర్ ఇంపైరింగ్ ప్లేట్లెట్ ప్రొడక్షన్. సో ఈ డెంగ్యూ వైరస్ వల్ల బోన్ మ్యారో సెల్స్ మీద డైరెక్ట్ టాక్సిక్ ఎఫెక్ట్ పడుతుంది. సో దీనివల్ల కూడా ప్లేట్లెట్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుందన్నమాట. ఇది సెకండ్ రీజన్, బోన్ మ్యారో సప్రెషన్. థర్డ్ రీజన్ వచ్చేసి ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ డిస్ట్రక్షన్. ఏవైతే ప్లేట్లెట్స్ ఫామ్ అయినాయో అవి డిస్ట్రక్ట్ అయిపోయేలా చేస్తున్నాయి. ఇన్ డెంగ్యూ ఫీవర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఈస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ డ్యూ టు యాక్టివేషన్ ఆఫ్ ది కాంప్లిమెంట్ సిస్టమ్. సో కాంప్లిమెంట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవడం వల్ల ద డెంగ్యూ వైరస్ కెన్ యాక్టివేట్ ది కాంప్లిమెంట్ సిస్టమ్ విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ డిస్ట్రక్షన్. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ కెన్ బైండ్ టు ప్లేట్లెట్స్ మార్కింగ్ దెమ్ ఫర్ డిస్ట్రక్షన్ బై ఇమ్యూన్ సెల్స్. సో ఈ కాంప్లిమెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే డెంగ్యూ వైరస్ అనేది ఈ కాంప్లిమెంట్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇలా యాక్టివేట్ చేయడం వల్ల ఈ ప్రోటీన్స్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి ప్లేట్లెట్స్కి అతుక్కుపోతాయి. ఇలా అతుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే సో ఎక్కువగా ప్రోన్ అయ్యేలాగా ఇమ్యూన్ సెల్స్ ఈ బైండ్ అయిన కాంప్లిమెంట్ ప్రోటీన్స్ బైండ్ అయిన ప్లేట్లెట్స్కి ప్రోన్ అయ్యేలాగా నథింగ్ బట్ వాటిని టార్గెట్ చేసేలాగా డిస్ట్రక్ట్ చేసేలాగా ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అనేవి చేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ డిస్ట్రప్షన్ ఆఫ్ ప్లేట్లెట్ ఫంక్షన్. ప్లేట్లెట్ ఫంక్షన్ని కూడా డిస్ట్రక్ట్ చేస్తాయి. Next one, hemorrhagic manifestations. Dengue fever can sometimes progress to dengue hemorrhagic fever or dengue shock syndrome. Conditions characterized by severe bleeding and shock in these severe forms of the disease. సో ఎప్పుడైతే డెంగ్యూ వైరస్ అనేది మన బాడీలో లేదా డెంగ్యూ ఫీవర్ అనేది మన బాడీలో బాగా ఎక్కువైపోయిందో సో ఆ టైంలో మనం చూసేవే 2 కాంప్లికేషన్స్. ఇక్కడ మనం చూడొచ్చు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్. నెక్స్ట్ వన్ దాన్నే మనం డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తాం. ఈ స్టేజ్ వరకు ఒక పేషెంట్ వెళ్తే ఏమవుతుంది అంటే లీకీ బ్లడ్ వెజల్స్ జరుగుతాయి, అలాగే ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ కన్జంప్షన్ కూడా ఉంటుంది. సో లీకీ బ్లడ్ వెజల్స్ అంటే డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ కెన్ లీడ్ టు ఇంక్రీజ్డ్ పర్మియబిలిటీ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్ కాజింగ్ ప్లాస్మా లీకేజ్ ఇన్ టు ద సరౌండింగ్ టిష్యూ. దిస్ రిజల్ట్స్ ఇన్ ఎ డ్రాప్ ఇన్ బ్లడ్ వాల్యూమ్ అండ్ ప్లేట్లెట్ కౌంట్. సో ఈ లీకీ బ్లడ్ వెజల్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే సో బ్లడ్ వెజల్స్ యొక్క పర్మియబిలిటీ తగ్గుతుంది అనమాట. ఈ పర్మియబిలిటీ తగ్గుతుంది అంటే అర్థం ఏంటంటే సెల్ లోపల ఉన్న కంటెంట్ సెల్ బయటకి ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది. దీనివల్ల ప్లాస్మా లీకేజ్ అనేది జరుగుతుంది అనమాట. సో ప్లాస్మా అంతా సరౌండింగ్ టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ప్లేట్లెట్ కౌంట్ అలాగే బ్లడ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ కన్జంప్షన్. ద బ్లీడింగ్ టెండెన్సీ ఇన్ DHF or DSS results in increased consumption of the platelets. So as a result of this leaky blood vessels మనకి ఇంకా బ్లడ్ వెజల్స్ పర్మియబుల్గా అయిపోయి ప్లాస్మా లీకేజ్ అంతా జరిగిపోతుంది. సో ఇలా జరగకూడదు అంటే బ్లీడింగ్ స్టాప్ అవ్వాలి అంటే సో మనకు కావాల్సింది ప్లేట్లెట్స్. సో దీనివల్ల ఏమవుతుంది ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. సో ఇంక్రీజ్డ్ ప్లేట్లెట్ కన్జంప్షన్ జరుగుతుంటే బాడీలో ఉన్న ప్లేట్లెట్
కౌంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మన బాడీలోని ప్లేట్లెట్ కౌంట్స్ అనేవి తగ్గుతాయి. యాజ్ బ్లీడింగ్ కంటిన్యూస్ ప్లేట్లెట్స్ ఆర్ యూజ్డ్ అప్ ఫాస్టర్ దెన్ దే కెన్ బి ప్రొడ్యూస్డ్. ప్రొడక్షన్ కంటే యూటిలైజేషన్ పెరిగిపోతుంది అనమాట ఈ హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్లో. నెక్స్ట్ రీజన్ వచ్చేసి క్లినికల్ ఇంప్లికేషన్స్. మానిటరింగ్ ప్లేట్లెట్ కౌంట్ ఈస్ క్రూషియల్ ఇన్ మేనేజింగ్ డెంగ్యూ ఫీవర్. ఏ సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ ప్లేట్లెట్ కౌంట్ can be an indicator of severe disease and may require closer medical observation and intervention. So in conclusion, understanding why platelet count decrease in dengue fever is essential for effective management and treatment. So ఈ విధంగా తెలుసుకోవడం వల్ల మనం ఎఫెక్టివ్గా డెంగ్యూ కేస్ని లేదా డెంగ్యూ ఫీవర్ని, డెంగ్యూ ఉన్న పేషెంట్ని మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతాం. The decrease results from a combination of direct viral effects, immune mediated destruction, bone marrow suppression and increased platelet consumption. By recognizing these mechanisms, healthcare providers can better monitor and treat patients, reducing the risk of severe complications. సో ఈ విధంగా కాజ్ ఏంటో తెలుసుకోవడం వల్ల బెటర్గా కేర్ ఇవ్వగలుగుతాం. సో ఈ వీడియో ద్వారా డెంగ్యూ వచ్చిన పేషెంట్స్లో ఎందుకు ప్లేట్లెట్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుందో తెలుసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. డూ వాచ్ అదర్ కంటెంట్ ఇన్ దిస్ ఛానల్. థ్యాంక్స్ వన్స్ అగైన్.